నువ్వు నాకు నచ్చినట్టుగా ఉండట్లేదు. నువ్వు నా గురించి మారాలి. నువ్వు ఇదివరకట్లా లేవు. ఇదివరకు నేను ఏది అడిగినా సరే చేసేవాడు. నా కోసం ఏమన్నా సరే మార్చుకున్నావు. కానీ ఇప్పుడు ఈ చిన్న విషయం నా గురించి చేయలేకపోతున్నావు. లేదు, నువ్వు మొత్తం మారిపోయావు. ఏంటో నాకు నీతో ఇంతకు ముందున్న ఫీల్ రావట్లేదు. అనవసరంగా నేను ఇష్టపడ్డానేమో అనిపిస్తుంది. అనవసరంగా నా జీవితం నాశనం చేసుకున్నానేమో అనిపిస్తుంది. ఇలాంటి కబుర్లు అమ్మాయి సైడ్ నుంచి వచ్చిన, అబ్బాయి సైడ్ నుంచి వచ్చిన, అసలు దీంట్లో తప్పెవరో తెలుసా? మందే. మన సైడ్ నుంచి మందే. ఎందుకో చెప్పనా? అంతకుముందు ఎవడైనా ఒరే అంటే టక్కుమని కాలర్ ఎగరేసుకుని మీదకి వెళ్ళిపోయే నువ్వు, అంతకుముందు పొరపాటున ఎవడైనా కొంచెం తగ్గరా అంటే నేను తగ్గేదేంటి, అవసరం అయితే 10,000 వదిలేసుకుంటాను తప్ప నేను తగ్గను అన్న నువ్వు, ఆడెవడో నన్ను మాట అంటవేంటి? మా నాన్న నన్ను ఎలా పెంచారు తెలుసా? డాడ్ లిటిల్ ప్రిన్సెస్ నేను అని పెరిగింది నువ్వు. ఇలా మీ మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ మీ బౌండరీస్లో, మీ హోదాలో, మీ అమ్మా బాబులు మీకు ఇచ్చిన ఏదైతే వారసత్వం ఉందో దాంట్లో చాలా రాయల్గా మంచి యాటిట్యూడ్తో ఆ ఏంటి ఇప్పుడు అన్నట్టున్న మీరు టక్కుమని ప్రేమలో పడగానే అవతలోళ్ళకి నచ్చాలని అమ్మాయి అయినా అబ్బాయిని ఇద్దరికి చెప్తున్నా, వాళ్ళని వాళ్ళు మార్చేసుకోవడం, ప్రపోజ్ చేసినప్పుడు లేదంటే ప్రేమలో పడిన తర్వాత నువ్వేదంటే అది, నీకంటే నాకు ఎక్కువేది కాదు, నీకోసం ప్రాణమైన వదిలేస్తాను, అలాంటిది నన్ను నేను మార్చుకోలేనా? నువ్వు నాతో ఉండి చాలు. ఈ ప్రపంచం అంతా నన్ను వదిలేసినా పర్లేదు, నీకోసం దేనికైనా రెడీ. కావాలంటే ఇక్కడ చూడు, కోసుకున్నా. ఇలాంటి దరిద్రమైన సొల్లు కబుర్లు చెప్పి అంతకుముందు ఏదైతే మీ అమ్మా నాన్నల నుంచి నువ్వు తీసుకున్న యాటిట్యూడ్ లేదంటే నువ్వు పెరిగి స్వతహాగా నీకు నువ్వు ఎదిగిన తీరు ఏదైతే ఉందో అదంతా మర్చిపోయి ప్రేమ అనే ఒక కాన్సెప్ట్ కోసం నిన్ను నువ్వు మార్చేసుకుంటాను, నిన్ను నువ్వు సమర్పించేసుకుంటాను అని చెప్పేసి వాగ్దానాలు చేసేసిన తర్వాత కొన్నాళ్ళకి కొత్త మోజు, కొత్త పరిచయం, అన్ని కొత్తలో తీరిపోయిన తర్వాత అప్పుడు మొదలవుద్ది నువ్వు మారిపోయావు, నువ్వు ఇదివరకట్లా లేవు. ఎస్, అవును, నువ్వు ఇదివరకట్లా లేవు, ఉండలేవు. ఎందుకంటే నువ్వు మారావు అంతే. ఇంతకు ముందున్న నువ్వు మారిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ మామూలు స్థితికి వచ్చి తీరాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గులాబీ మొక్కను తీసుకుని దానికి ఒక చామంతి మొక్కతో అంటు కట్టామనుకో, అంటు కట్టడం అంటారు కదా, ఈ కొమ్మ ఎప్పటికీ చామంతి పూలే పోస్తుంది, ఈ కొమ్మ ఎప్పటికీ గులాబీ పూలే పోస్తుంది. అంతేగాని రెండు మిక్స్ అయిపోయి ఒక బై ప్రోడక్ట్ రానే రాదు. ఇక్కడ కొమ్మ మారినంత మాత్రాన అసలు మొక్కగా ఉన్న గులాబీ తత్వం మారదు. నువ్వు గులాబీ పూలు అంటుడివి, చాలా అందంగా ఉండేవాడివి. నీ చుట్టూ ముళ్ళున్నా లేదంటే నువ్వు పట్టుకున్నప్పుడు గుచ్చుకున్నా, నీ మనస్తత్వం ఇంకొకరిని బాధ పెట్టినా, నువ్వు మొరటగా ఉన్నా, నువ్వు యాటిట్యూడ్ చూపించినా నువ్వు అప్పుడే బాగున్నావు. ఎప్పుడైతే ప్రేమ అనే పొరతో కళ్ళు మూసుకుపోయావో, నన్ను నేను మార్చేసుకుంటాను, నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు అని చెప్పేసి నిన్ను నువ్వు దిగజార్చేసుకున్నావో అప్పుడే నీ జీవితం సర్వనాశనం అయిపోవడానికి పునాది పడినట్టు. అంటే ఇప్పుడు జనం ఎవరో ప్రేమించుకోద్దంటావు అంతేనా? ఇలా తయారవేంటి బస్సు పృథ్వీ నువ్వు అని అనే ముందు నేను చెప్పేది ఒకసారి విను. మనం ఎలా ఉన్నామో అలా మనల్ని ఇష్టపడి మనతో కలిసి బ్రతకడానికి ఎవరన్నా వచ్చారనుకో, నీ అంత లక్కీయెస్ట్ పర్సన్ ఎవడో ఉన్నాడు. కానీ అవతలోళ్ళ కోసం నువ్వు మారిపోవడం, నీ కోసం అవతలోళ్ళు మారిపోవడం, ఇలా మారిపోయి ఇద్దరు పగటేసగాళ్ళ కలిసి ఒక ప్రేమ అనే జర్నీని మొదలుపెట్టి కొన్ని రోజుల తర్వాత నువ్వు నచ్చట్లేదు, ఇదివరకట్లా లేవు, అసలు ఇదివరకైతే ఇలా చేసేవాడు ఇప్పుడు ఎలా చేస్తున్నావు, మళ్ళీ నువ్వు పాత పృథ్వీలాగే బిహేవ్ చేస్తున్నావు, నీలో ఏ మార్పు రాలేదు, నువ్వు మారతావేమో అనుకున్నాను, నేను ప్రేమించిన తర్వాత అయినా నా ప్రేమను చూసిన తర్వాత అయినా సరే నువ్వు మారతావేమో అని చెప్పేసి నీకు ఓకే చెప్పాను, కానీ నువ్వు మారట్లేదు, సో నీకు నాకు సెట్ అవుతుంది, నీకు అర్థమవుతుందా అని చెప్పి సినిమాటిక్ లెవెల్లో 99.9% పైగా ప్రేమల్లో కొన్ని సంవత్సరాల తర్వాత వినపడే సిచ్యువేషన్ ఇది. ఎందుకంటే నీ ఒరిజినాలిటీ పోయింది,
అంతకుముందు నువ్వు మంచిగా రెడీ అయ్యి నీ యాటిట్యూడ్లో ఆ అమ్మాయి చుట్టూ తిరిగి నీ యాటిట్యూడ్తో ఆ అమ్మాయిని చూసినప్పుడు ఆ అమ్మాయికి నువ్వు నచ్చావు. ఆ అమ్మాయి ఎప్పుడైతే నీకు పడింది, లేదంటే ఆ అమ్మాయి ఎప్పుడైతే నిన్ను కూడా ఇష్టపడుతుందని స్టార్ట్ అయిన తర్వాత లేనిపోని ఎమోషనల్ స్టేటస్ పెట్టుకుని ఒకళ్ళ గురించి ఒకళ్ళు అలవాట్లు మార్చేసుకోవడాలు, అభిప్రాయాలు మార్చేసుకోవడాలు, ఇష్టాలు మార్చేసుకోవడాలు. నీకు తెలుపైతే నాకు తెలిపే, నువ్వు పచ్చ అయితే నేను చిలకాకు పచ్చ, ఇలాంటి దరిద్రాలన్నీ మూటగట్టుకుని మనస్తత్వాలు, పెరిగిన వాతావరణాలు, ఉన్న జనాలు వీళ్ళందరినీ మార్చేసుకుని దూరం చేసేసుకుని ప్రపంచానికి మాకు సంబంధం లేదన్నట్టు మొదలైన మీరు అసలు ప్రపంచంలో నీ అంత ఎదవని నేను ఇప్పటిదాకా చూడలేదు అనే స్థాయికి తెచ్చుకుంటున్నారు ప్రేమలో. దీనంతటికీ కారణం నువ్వు మారడం. గుర్తుపెట్టుకో, నీలో వచ్చే మార్పు ఎప్పుడు నీకు హ్యాపీనెస్ని ఇస్తుంది తెలుసా? అది నీ బతుకు ఉపయోగపడినప్పుడు నీకు హ్యాపీనెస్ని ఇస్తుంది. మీ అమ్మా బాబులకు ఉపయోగపడినప్పుడు నీకు హ్యాపీనెస్ని ఇస్తుంది. లేదు, ఇప్పుడు దాకా నీ ఫ్యామిలీలో ఉన్న దరిద్రాలన్నీ తుడిచిపెట్టేయాలి, నేను దానికోసం నేను మారాలి అని ఎప్పుడైతే డిసైడ్ అవుతావో అది నీకు హ్యాపీనెస్ని ఇస్తుంది. కానీ ప్రేమ కోసం, అమ్మాయి అయితే అబ్బాయి కోసం, అబ్బాయి అయితే అమ్మాయి కోసం ఇలా మారిపోవడం మొదలెడతారో దానంత వరస్ట్ సిచ్యువేషను మీ లైఫ్లో ఎప్పటికీ మీరు ఫేస్ చేయలేరు. ఒక రౌడీయిజం చూపించి, లేదంటే ఒక హీరోయిటిక్ లుక్లో కనిపించిన ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ప్రేమిస్తుంది. ఈడేంటి ఎవరితోనే మాటపడ్డు, ఎవడన్నా ఏమన్నా అంటే టక్కుమని కొడతాడు వెళ్ళి. ఈ అమ్మాయికి నచ్చిందే అది. సో హీరోలా ఉన్నాడు, ఎవడైనా ఏమన్నా అంటే ఫస్ట్ కొట్టి మాట్లాడుతున్నాడు, ఇంతకంటే తోపు మనకి దొరకడానికి ప్రేమించింది. సో వీళ్ళు ప్రేమ గురించి వాళ్ళ అన్నయ్యకో, వాళ్ళ నాన్నకో, వాళ్ళ మేనమామకో, ఇంకొకటికో తెలిసింది. వచ్చారా, నీ ఏమన్నా నా కూతుర్నే ప్రేమిస్తావు అన్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది నాన్న, నీకు ఎంత ప్రేమ ఉందో దానికి 1000,00,000 రెట్లు ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్నాడు. నన్నే నీ అమ్మ అంటావని వెళ్ళి నాన్న కొట్టాడు. కొట్టగానే ఈవిడ షాక్, హీరోయిన్ నీ పక్కన, మా నాన్న కొడతావా పృథ్వీ, నువ్వు ఇంత ఇడియట్ అనుకోలేదు నేను. అసలు మా నాన్న మీద చేయి చేసుకోవడానికి నువ్వెవడివి అని చెప్పి వేరే లెవెల్లో యాక్టింగ్ మొదలైద్ది ఈవిడ. అసలు నువ్వు ప్రేమించింది ఎవడనే? ఎవడైనా పొరపాటునాన్ని ఏమన్నా అంటే జీ అంతా పగలగొట్టేవాడిని. అలాంటి క్యారెక్టరైజేషన్ ఉన్నోడిని, యాటిట్యూడ్ ఉన్నోడిని నువ్వు ప్రేమించావు. మరి ఆడికి మీ నాన్న, మీ అన్నయ్య, మీ మావయ్య ఏ వరుసలో తెలియవు, జీ అంతా పగలగొడతాడు తేడా వస్తే. ఆ యాటిట్యూడ్ అదే. అది భరించగలిగేలా ఉంటే నువ్వు ముందే ఆలోచించుకోవాల్సింది, అమ్మో వీడు ఇప్పుడు ఎవరిని పడితే అని కొడుతున్నాడు, లేదంటే వీడికి కొంచెం యాటిట్యూడ్ ఉంది, వీడు రౌడీలా బిహేవ్ చేస్తున్నాడు అంటే రేపు పొద్దున్న ఎవడన్నా కొడతాడు, ఇంకా తేడా వస్తే నన్ను ఉరికించి కొడతాడు అనే క్లారిటీ నీకు ఉంటే ఆ లవ్ని యాక్సెప్ట్ చేయి, అని ప్రేమించు. సచ్చేదాకా ఆ యాటిట్యూడ్ని నువ్వు భరించి తీరాల్సిందే. లేదు ఇవన్నీ కాదు, ఇలా కాదు కదా, అసలు మనకి ఈ కాన్సెప్టే పడదు కదా అంటే అన్నీ మూసుకుని కూర్చోండి. అంతేగాని ఒకళ్ళ జీవితాలు ఒకళ్ళ నాశనం చేసేసి ఒక 2 సంవత్సరాలు నువ్వు లేక నేను లేను అన్న రేంజ్లో ఏం మాయ చేసావే అన్న తోపుల్లాగా ప్రేమించేసుకుని మీరు మారిపోయారు సార్, అంతకుముందు ఉన్నట్లేరు. నువ్వు రాత్రి పడుకునేటప్పుడు గుడ్ నైట్ బంగారం అని మెసేజ్ పెట్టేటప్పుడు, లేదు నేను వర్క్లో ఉన్నాను పడుకో అంటున్నావు అంటే నువ్వు ఒక్కడే పని చేసుకుంటున్నావా? నేను నీ గురించి 11:30 దాకా వెయిట్ చేస్తే నువ్వు 12 దాకా ఆన్లైన్లో ఉన్నావు. అట్లీస్ట్ నేను పడుకున్నాను, కనీసం నువ్వు గుడ్ నైట్ పెట్టాలి కదా. అది కూడా విత్ బంగారం అని యాడ్ చేసి ఓన్లీ గుడ్ నైట్ పెట్టావు, అయిపోయిందన్నమాట. అంటే నా కోసం నువ్వు ఇన్ని రోజులు నటించావు అంతే కదా. ఇదంతా నటనేనా? ఇలాంటి సొల్లు డైలాగులు వినే కంటే సింగిల్గా బ్రతకడం చాలా హ్యాపీ. దీనంతటికీ కారణం ఒకే ఒక్క లైన్, అదేంటో తెలుసా? నీలా నువ్వు ఉన్నప్పుడు నిన్ను ఇష్టపడి చాలామంది వచ్చి ఉంటారు, నువ్వేంటంటే వాళ్ళందరూ కలర్ బాగోలేదను, లేదంటే నీకు నచ్చిన యాటిట్యూడ్ లెవెల్స్ అంటే ఇలా ఉండాలి అనే పాయింట్లో వాళ్ళు ఉండకపోవడము, ఈ అన్నిటి వల్ల నిన్నుగా ఇష్టపడిన వాళ్ళని ఇలా పక్కకి జరిపేసి ఉంటావు. నిన్ను ఎవరైతే మెరిపించి ఎవరైతే దాన్ని ఏంటి ఇలా ఉండాలి అని నువ్వు ఏదైతే పాయింట్ పెట్టుకున్నావో ఆ పాయింట్ వాళ్ళు తెలుసుకుని యాక్ట్ చేసి నిన్ను ప్రేమలోకి దింపి నిన్ను ఎమోషనల్గా ముంచేసిన తర్వాత
నువ్వు మారిపోయావు, నువ్వు ఇదివరకట్లా లేవని చెప్పేసి నిన్ను చీ కొట్టేసి ఈజీగా యూజ్ అండ్ త్రో లాగా నిన్ను వాడుకుని పక్కన పడదొబ్బి హ్యాపీగా వెళ్ళి ఇంకొకరిని ఎవరినో బాగా సెటిల్ అయిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు చూసావా, అలాంటి వాళ్ళనే మీరు నమ్ముతున్నారు. సో అలా నమ్ముతున్నారు కాబట్టి ఈ దరిద్రాలన్నీ. ప్రేమ అనేదానికి ఫస్ట్ పాయింట్ ఏదైనా ఉందంటే అవతలోళ్ళు ఎలా ఉన్నారో అలా ఇష్టపడగలిగితేనే ప్రేమ ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఉంటుంది. అంతేగాని అంతా బాగానే ఉంది కానీ నీలో ఈ విషయం నాకు నచ్చట్లేదు అని ఎప్పుడైతే నువ్వు అన్నావో, పోన్లే నువ్వేదో తెంగరతనంతో అన్నావు అనుకో, అవతలోళ్ళు వెంటనే అవునా నీకోసం ఈ ఒక్క విషయం ఏంటి, అవసరమైతే ఈ టీషర్టు ఈ ప్యాంటు లోపల వేసుకున్నాయి అన్నీ మార్చేస్తా, ఏ కలర్ వేసుకోమంటావో చెప్పు అని సోది డైలాగులు చెప్పావు అంటే అది ఎప్పటికీ నిలబడదు. ఒకవేళ నిలబడి మీరు పెళ్లి చేసుకున్నా సరే కొట్టు చేస్తారు రోజు. ఇది అబద్ధమైతే చెప్పు, నేను వీడియోలు చేయటం మాని పడదొబ్బుతాను. అర్థమవుతుందా? మారకు. మారాలి అనిపిస్తే నీ కోసం నువ్వు ఏమన్నా పీకాలి, ఏదన్నా సాధించాలి, అస్సలు ఖాళీగా చచ్చిపోవద్దు, ఏదన్నా చేసి చచ్చిపోదాం అనుకుంటే మారు. అంతేగాని అమ్మాయిల కోసం అబ్బాయిలు, అబ్బాయిల కోసం అమ్మాయిలు కలర్స్ మార్చేసుకుని, రూపురేఖలు మార్చేసుకుని, యాటిట్యూడ్లు బిహేవియర్లు మార్చేసుకుంటే ఎక్కువ రోజులు ఉండవు. ఎందుకంటే మన నేచర్ని మనం మార్చుకోవడం అనేది మళ్ళీ పుట్టడం లాంటిది. అది యోగులు, ఋషులు, కారణజన్ములు వీళ్ళ వల్ల మాత్రమే అవుతుంది. మనం ఎంత బాసు